టీడీపీ ఎంపీలతో సోనియా మంతనాలు. అసలేం జరుగుతోంది? కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, ఏపీ విభజనకు కారకురాలు, ఏపీ సమస్యలకు ప్రధాన బాధ్యురాలు, టీడీపీకి బద్ద వ్యతిరేకి అయిన సోనియా గాంధీ టీడీపీ ఎంపీలపై అమితమైన ప్రేమను, సానుభూతిని కురిపిస్తున్నారు. ఆమెకు సడన్గా ఏపీ టీడీపీ ఎంపీలపై ఎందుకు ప్రేమ కలిగిందో తెలియదు, కానీ 2-3 రోజులుగా సోనియా గాంధీ వారితో మంతనాలు జరుపుతున్నారు. అది లోక్సభ సాక్షిగా. ఆమెకు ఎందుకు ఇలాంటి పరిణామాలకు తావిస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది? 2 రోజుల క్రితం ఏపీ టీడీపీ ఎంపీలు లోక్సభ సాక్షిగా రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నిరసనలు, గందరగోళం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు ఎంపీలు ప్రదర్శిస్తున్న ప్లై కార్డులు వెనక్కి తిరిగి ఉన్నాయి. దీంతో వాటిపై రాసిన నినాదాలు కనిపించట్లేదు. అది గమనించిన సోనియా గాంధీ తన సహచర కాంగ్రెస్ ఎంపీని పిలిచి ప్లై కార్డులు తిప్పి పట్టుకునేలా తెలియజేయాలని సూచించారు. ఆ వెంటనే వారు కేసినేని నానికి విషయం తెలియజేశారు. ఇక అదే రోజు మరో సందర్భంలో చోటు చేసుకున్న సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలియజేసేందుకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు నేత మల్లికార్జున్ ఖార్గే లేచి నిలబడ్డారు. ఆయనకు ఎదురుగా నిలిచి ప్లైకార్డు ప్రదర్శించే ప్రయత్నం చేశారు టీడీపీ ఎంపీలు. అయితే దీనికి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, తన ఎదురుగా నిల్చుని ఆందోళన తెలుపుతున్న కేసినేని నాని భుజంపై 2 దెబ్బలు వేశారు మల్లికార్జున్ ఖార్గే. అయితే పక్కనే ఉన్న సోనియా గాంధీ ఆయన్ను వారించారు. అలా చేయడం తప్పని సమాధానించారు. తాజాగా గురువారం లోక్సభలో మరో సంఘటన చోటు చేసుకుంది. లోక్సభలో నిరసనలు వ్యక్తం చేస్తున్న ఏపీ టీడీపీ ఎంపీలను పిలిచి రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఏంటని, వారి మూడు ఎలా ఉందో అని ప్రశ్నించారు. ఆమెకు పరిస్థితిని కేసినేని నాని, తోట నరసింహం, పండుల రవీంద్రబాబు వివరించారు. అయితే సోనియా ఎందుకు వారిని ప్రశ్నించారనేది హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రంలో పార్టీని బతికించుకునేందుకు ఇలా చేశారని అంటుంటే, త్వరలోనే ఏపీ సమస్యపై పోరాడేందుకు ఇలా చేశారని మరికొందరు చెప్తున్నారు. అయితే మరికొందరు మాత్రం మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సోనియా టీడీపీ నేతను పిలిపించుకుని మాట్లాడడం పలు ప్రశ్నలకు తావిస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.